తాగుబోతు సచ్చినోడు రాత్రి తాగొచ్చి బయటనే పన్నాడు. ఒంటి మీద సోయ కూడా లేదు. ఛీ! ఆయన నాకెందుకు, నా పని నేను చేసుకుంటా. అయ్యో అయ్యో, ఛీ! తాగుబోతు సచ్చినోడా, తాగొచ్చుడు రాత్రంతా పగలంతా గిట్లా వండు. జిమ్మడిపోను. లేవయ్యా లే, తాగింది సారు. రామ రామ, నీకు నాకు ఇదే కోసుంది. తాగొచ్చుడు, రోడ్డు మీద వండు. ఇదేం పని ఉంది? ఇక వండు, చేసే పనే ఉంది. రోజు రోజుకి ఈయన తాగుడు ఎక్కువైతుంది కానీ ఇంత కూడా మాంతలేడు. అరే ఇల్లు ఎట్లా కడతాడన్న సోయ కూడా లేకుండా పోతుంది. తాగొచ్చుడు, రోడ్ల మీద పొర్లుడు, ఇదే పని. ఒక్కగానొక్క బిడ్డ, దాన్ని ఎట్లా సాకాలన్న ఆలోచన కూడా లేదు. అది రేపో మాపో పెద్దదైతే ఏం చేయాలి, నేను ఎట్లా గడవాలి? ఈయనతోటి నేను ఎట్లా సంసారం వేయగలను ఏమో. గీతా, గీతా, అమ్మా ఈ పొయ్యిలో మంట పెట్టి బిడ్డ. నేను పోయి పాల ప్యాకెట్ తీసుకొస్తా కిరాణా షాప్ లో. సరే అమ్మా. ఈ పాటికి రోజు వచ్చేది కత్తలేదు. దుకాణంకి ఏదో పని మీద రావాలనే, పేస్ట్ అనో పాల ప్యాకెట్ అనో కూరగాయలనే రావాలనే, ఇంకత్తలేదు. రా రా సీత, ఎడిపోతున్నా? పాల ప్యాకెట్ కోసం దుకాణానికి పోతున్నా. పాల ప్యాకెట్ పోతున్నావా? అవును. నిన్న నీ మోడు తాగి పడిపోయిండగా, తీసుకుపోయినా ఇంటికి? తీసుకుపోయినక్క. గంటగానం పైసలు ఎందుకు ఇస్తున్నావు? అంతగానం తాగి పడిపోతే ఎట్లుంటది చెప్పుకోవా? చెప్పకుండా ఎందుకుంటక్క? ఆయన తాగుడు బంద్ చేస్తే మేమే కదా మంచిగుండేది. ఒక్కగానొక్క బిడ్డ, అది కూడా పెద్దదైతుంది. ఆయనకి ఎంత చెప్పినా అర్థమైతలేదక్క. నన్ను కొట్టి నా దగ్గర ఉన్న పైసలు తీసుకుని పోయి మరి తాగుతుండు. ఏం చేయాలనో అర్థమైతలేదు. ఎంత చెప్పినా ఇంటలేడు. తాగి తాగి సత్తడేమో అని కూడా భయం ఎత్తంది అక్క. ఏం మాట్లాడుతున్నావు అక్కడ? ఇంత చెప్పు, రావే, నీతో మాట్లాడాలి. నీ మోడు ఇక మారతట్లేడు. నీ మొహంతో ఎంత గోసపడతావో ఏమో. మీ అయ్యవ ముతగానికి ఇచ్చి నీ జీవితం నాశనం చేసిర్రు. దీనికి మా అయ్య అవ్వనని ఏం లాభం అక్క? నా తలరాత గట్లుండే. పెళ్ళైన కొత్తలో మంచిగానే ఉంది. ఈ తాగుడు ఎక్కడి నుంచి అలవాటైందో ఏమో గాని గోస బుచ్చుకుంటుండు. ఎంతకీ మాంతలేడు. ఇప్పుడు మాట్లాడాలనుకున్నా మాట్లాడలేకపోతున్నా. ఖచ్చితంగా ఈ రోజు మాట్లాడాలి దీంతో తిరిగి. నువ్వేం బాధపడకు బిడ్డ, ఆయన మారడిగా. ఏం చేస్తావు? నీ జీవితం ఎట్లా ఉంటే అట్లా అవుతుంది. సరే అక్క, నేను పోయేత్తా. పొద్దు పొడిచి ముడి కిందకి వచ్చింది. ఎవరు? గీత, మీ అమ్మ ఎటు పోయిందిరా? అమ్మ పాల ప్యాకెట్ కి షాప్ కి అయింది. పైసలు దేపో, పైసలు దేపో. లేవు నా దగ్గర. మీ అమ్మ దాచిపెట్టింది తీసుకురాపో. లేవని చెప్తున్నా కదా బాబు. మీ అమ్మ డబ్బలు దాచిపెడుతుంది, పైసలు తేపో. అమ్మ కష్టపడి సంపాదించిన డబ్బులు తాగి ఖర్చు పెడుతున్నావు. ఉన్నా నేను ఇయ్యా. ఏదే నాకే ఎదురు మాట్లాడుతున్నావు? తేబా పైసలు. మనిషినా? పైసలు ఏంది పైసలు? అసలు నువ్వు మనిషివేనా? తాగి ఒంటి మీద సోయి లేకుండా ఏం చెప్తున్నావు? ఎరికైతుందా? ఆడబిడ్డ మీదకి చేయలేపుతావా? నీకు పైసలు కావాలి అంతే కదా? ఇగో ఇగో తాగి సావు.
తాగుదాం తాగి ఊగుదాం. టైంకి ఇంకా రావాలనే సీత ఇంకా వస్తలేదు. ఎంతసేపు వెయిట్ చేయాలి ఈడ? ఇలా ఎటు తిరిగి మాట్లాడాలి. రోజు టైం అంతా వేస్ట్ అవుతుంది మా వెనక వాటి తిరిగితే. సీత ఒక్క నిమిషం మాట్లాడాలి. ఎక్కడ వెళ్తున్నారు? శంకరన్న వాళ్ళ ఇంటికి పోతున్నా. శంకరన్న ఇంటికా? రా దించుతారా? వద్దు, నేను వెళ్తానండి. రా సీత, ఎండ కొడుతుంది. ఎందుకు? ఏం పర్లేదు, నేను వెళ్తా. సీత నీకు అభ్యంతరం లేకపోతే దించుతా సీత. దా సీత పోదాం. వద్దండి, నేను వెళ్తా, ఏమనుకోకండి. అరే రమేష్, ఏడున్నవురా? నీకు రాత్రి చెప్తే కదా 7 గంటలకు రమ్మని. ఆ జాక్ కూడా పురాత డౌన్ చేయలేవు, సగం మేము అట్లే ఉంచినావు. అన్ని టాక్టర్లు సీరియల్కి పోయాయి. అందుకని పొద్దున 7 గంటలకు రమ్మని చెప్పిన. ఇంతవరకు రాకపోతుంది. తొందరరా, లేట్ అవుతుందిరా మన సీరియల్ మళ్ళా. సరేరా. శంకరన్న, నువ్వు వీడున్నావా? నువ్వు ఇంటికాడ ఉన్నావేమో అని ఇంటికి పోయింది. ఎందుకు చెల్లి? ఏం లేదన్నా, మా ఆయన సంగతి నీకు తెలిసిందే కదా. ఎప్పుడు తాగుతూ ఉంటాడు, ఏ పనికి పోడు. ఇంట్లో చాలా ఇబ్బంది అవుతుంది. బిడ్డకు అన్నం పెడదామన్నా ఇన్ని బియ్యం కూడా లేదు. అందుకే నేనే ఏదో పని చేద్దాం అనుకుంటున్నా. ఏదన్నా పని ఉంటే చెప్తావేమోనని వచ్చిన. కూలి పనికి పోదామంటే కూలి పనికి కూడా ఎవరు పిలుస్తలేరే ఈ ఎండలకి. ఏదైనా పని ఉంటే చెప్పవా అన్న? అయ్యో చెల్లి, 4 రోజుల ముందు చెప్పిన అయిపోవు కదా. ఈ పెళ్లిళ్ళ సీజన్లలో క్యాటరింగ్లు, కూరగాయలు ఊసుడు, బోలు తోముడు, ఏదన్నా పని దొరుకుతుండే చెల్లె. అయ్యో, మరి ఇప్పుడు ఎట్లన్నా? నేను చూసి చెప్తా తీరా చెల్లె. సరే అన్న, ఉంటా మరి, మర్చిపోకన్నా. సరే. అయ్యో పాపం చెల్లెకి ఎన్ని కష్టాలు వచ్చినాయి. ఆ తాగుతాడు ఎప్పుడు మారుతాడేమో. వాడు మారేదాకేమో కష్టమే ఉంటుంది. మందు బాబులం మేము, మందు బాబులం, కిక్కెక్కితే మేము మహారాజులం. ఇట్లా తాగొచ్చు పన్నావు. లే అయ్యా, లే. అయ్యో, అందరూ చూస్తున్నారయ్యా. లే అయ్యా, లే అయ్యా, నీకు దండం పెడతా. ఏంద ఇట్లా తాగొచ్చు ఇట్లా పన్నావు? లే అయ్యా, ఇజ్జత్ పోతుంది నలుగురు. అయ్యో, ఎందుకయ్యా ఇట్లా తాగి నీ ఆరోగ్యం ఖరాబ్ చేసుకుంటావు? లే అయ్యా, పానం మీదకి తెచ్చుకుంటున్నావు. లే వీడేమో ఇంకా రాకపోయి అర్ధగంట ఎక్కువ ఫోన్ చేసి ఏం చెప్తుండేమో అర్థమైతలేదు. శంకరన్న నమస్తే. నమస్తే కాశీ, బాగున్నావు అన్న? బాగున్నా. నువ్వు బాగానే తమ్మి? ఏందన్న గీడున్నావు? ఇక మేము డ్రైవర్ వస్తలేడే. డ్రైవర్ వస్తలేడా? మట్టి కొట్టే ట్రిప్పులు ఉండే వాని కోసం వెయిట్ చేస్తాను. పొద్దున 7 గంటలకు రమ్మంటే 8:30 అయితే ఇంకా రాలే. అవును తమ్మి, ఏదన్నా పని దొరుకుతుందా? నువ్వే 10 మందికి పని ఇచ్చేటవి పని అడుగుతాను ఏందన్నా? నా కూర కాదు తమ్మి, ఇంకా తాగోదు మళ్ళీ వెళ్ళాడా. వాళ్ళ భార్య అయిందాక వచ్చిపోయింది నా దగ్గరికి, పని కావాలండి. మళ్ళీ అని భార్య సీతక? ఆ తాగోతు మలిగాడు పని చేసి ఇచ్చుడు పోతుంది. ఆ పిల్ల దగ్గరికి వెళ్ళి గుంజుకపోయి తాగుతున్నట. అందుకే ఆమె నా దగ్గరికి వచ్చి పని అడిగింది తమ్మి. ఎట్లా చేసి పని చూడతామ్మి. సరే అన్న, పని అడిగినావు కదా చూస్తా, కానీ పొద్దుకి ఇంటికి రమ్మని చెప్పు. సరే నేను చెప్తా తమ్మి. ఓకే అన్న? ఓకే తమ్మి.
తాగి తాగి రోడ్ల మీద పొరుతున్నాడు. ఆయన మారడు, మా బతుకులు మారే. అగు నల్ల అట్టిగానే పోతుంది. అన్న ఏందన్నా ఇట్లా వచ్చినావు? పొద్దున పని చూడమని చెప్పిన చెల్లె దొరికిందా అన్న? దొరికింది చెల్లె. కాశీగాడు చూసినా అన్నాడు, ఈ రోజే రమ్మని చెల్లె. సరే అన్న, పనంతా చేసుకున్నాక పోయేత్తా. సరే చెల్లె పోయిరా, నేను పోతున్నా. ఎప్పుడు వచ్చినావు అమ్మా? నేను ఎప్పుడు వస్తేవి గాని నువ్వు పోయినవే? దోస్తులతో ముచ్చట్లు పెడుతున్నావా? నీకేం చెప్పినా ఇంట్లో పనులన్నీ చూసుకోమని. నల్ల నీళ్ళన్నీ పోయినాయి. దోస్తులు ఆడుకోనికి రమ్మంటే పోయినా అమ్మా. ఎప్పుడు దోస్తులైనాయిగా. సరితి ఈ పనులు చూసుకో, నేను గీడి దాకా పోయేత్తా. నేను కూడా వస్తామ్మా. అరే అద్దు బిడ్డ, నేను ఈడి దాకా పోయేత్తా. ఈ పనులు చూసుకోరాదు? నువ్వు పొద్దున కూడా తీసుకోపోలేవా అమ్మా? నేను అత్తా. సరేతి జప్పని పనులు చేసుకొని పోయేద్దాం. నీళ్ళు పట్టుకో. అమ్మ ఎక్కడికి వెళ్తున్నామే మనం? రా బిడ్డ, తర్వాత చెప్తా. ఇంకెంత దూరం? ఇక్కడిని అన్నా. ఓ అన్నా, కాశన్నా. ఏమైంది? పలుకుతలేడు. తలుపేమో తీసే ఉన్నది. బిడ్డ నువ్వు ఇన్ని కూర్చో, నేను లోపలికి పోయేస్తా. ఇన్ని కూర్చో. కాశన్నా, అన్నా. వచ్చినావు సీత, దా కూర్చో. రా సీత, పర్వాలేదు, కూర్చో కూర్చో కూర్చో. పర్లేదు. శంకరన్న మీరేదో పనుంది చెప్తారని చెప్పిండు. అదేదో చెప్తే నేను పోయి చేసుకుంటా కాశన్న. సీత, నన్ను అన్నని పిలవకు, కాశీ అని పిలువు, సరిపోతుంది. కూర్చో సీత, కూర్చో. ఇప్పుడు చెప్తారా? కాదు సీత, ఆ తాగుబోతుతో ఎన్ని రోజులు సంసారం చేస్తావు, ఎట్లుంటున్నావు, అంతటి ఎట్లా గడుపుతున్నావు అని చూస్తేనే నాకే ఓకరం వస్తుంది. నువ్వు అంతటి ఎట్లా సంసారం చేస్తున్నావు సీత? నా మొగుడు తాగట్టేంది, ఎట్లుంటేంది, అయినా అవన్నీ మీకెందుకు? నేను మీ దగ్గరికి పని కోసం వచ్చిన. పనేందో చెప్పండి, చేసుకుంటా. మా సంసారం గురించి మీకెందుకు? పనేందో చెప్పండి చాలు. చూస్తే జారెత్తుంది సీత. తాగుబోతాడు నేను సుఖ పెట్టినట్టే లేదు. కాబట్టి ఒక్క అవకాశం సీత, ప్లీజ్, నిన్ను మహారాణిలాగా చూసుకుంటా. నీకేమైనా పిచ్చి పెట్టిందా? శంకర్ అనేదో నువ్వు పని చూపిస్తావు అంటే ఇక్కడికి వచ్చినా గానీ చిచ్చి నువ్వు ఇష్టం చూడడం అనుకోలే. సీత, నీకోటి అర్థమైతే లేదు. ఆ తాగుబోతు మల్లిగాని దగ్గర ఏముంది? సీత తప్ప. ఒక్కసారి అర్థం చేసుకో. నిన్ను మహారాణిలాగా చూసుకుంటా. ఊళ్ళే 6 బిల్డింగులు కట్టిస్తున్నా. నిన్ను కాలుకు మట్టి అంటకుండా చూసుకుంటా. ఆడితో ఉంటే ఏముందే, రోజు అంతటి తన్నులు తినడు తప్ప. అదే నాతోటి ఉంటే నీ అందం కందిపోకుండా చూస్తా. నీకేమైనా పిచ్చి పెట్టిందా? ఏందే సముదాయించి చెప్తే ఏమో ఎగిరెగిరి పడుతున్నావు? చూడు, నీ అంతటా నువ్వైతే నేనే కాదే, నువ్వు కూడా సుఖపడతావు. ఆలోచించుకో. అమ్మ ఏమైంది? లోపల ఇంతసేపు ఏం చేసినా? ఏం లేదు బిడ్డ, మనం ఇక్కడి నుంచి పోదాం. ఈ మాటతో చెప్తే అర్థమైతే లేదు. నువ్వు ఏదో ఒకటి చేయాలి.
అమ్మ ఏమైంది? అప్పటి నుంచి ఏం మాట్లాడతాడు? కొన్ని నీళ్ళు తీసుకురా బిడ్డ. ఎందుకు ఏడుస్తున్నావు అమ్మ? ఏమైంది? వచ్చినప్పటి నుంచి చూస్తున్నా. ఏమైంది? ఒక్క మాట కూడా మాట్లాడతలే. ఇవన్నీ నీకెందుకు బిడ్డ, నువ్వు పోయి ఆడుకో. చెప్పమ్మా ఏమైంది? చిన్న పిల్లవి, నీకు చెప్పిన అర్థం కాదు. నువ్వు పోయి ఆడుకో. పొద్దున నేను నానేమని అన్నాడా అమ్మా? ఏమనలే బిడ్డ, ఏమనలే. నేను పోయి ఆడుకోండమ్మా. మరి ఆడుకో. ఆగో ఎవరు చచ్చిపోయినా నేర్తున్నావే? ఎవరు కావాలి? నేనే సద్దామని ఏడుతున్నా. సత్య కావు గాని పైసలే ముందు. నేను చచ్చిన ఎవరు వాళ్ళే కానీ నీకైతే పైసలే కావాలి, తాగుడే కావాలి. నేను చచ్చినాక మా శవాల ముందు కూర్చొని కూడా తాగు. నీకు పైసలే కావాలి కదా. ఇగో ఇగో తాగి తాగు. నువ్వు ఉండాలే మళ్ళా తాగెత్తా. ఏడు ఏడు ఏడు. దేవుడా, నేనేం పాపం చేశానే? పైసలు తీసుకుపోతున్నావు కదా, ఇంకా తాగు. తాగి రోడ్ల మీద పళ్ళు. ఏం బతుకయ్యా నీది. ఛీ! అయినా నన్ను అనుకోవాలి, ఎట్లాంటి రాత రాసిందా దేవుడు నాకు. తాగి రోడ్ల మీద పడి సావు, అప్పుడైనా మా బతుకులు మారుతాయి. అయినా నీ అసంటోడిని కట్టి పెట్టేందుకు మా అయ్యా వాళ్ళు అనుకోవాలి. ఛీ! ఎప్పుడు చస్తాడో ఏమో. ఉన్న ఒక్క బిడ్డనన్నా మంచిగా చూసుకుందామని ఆలోచనే లేదు. ఎప్పుడు చూడు తాగుడు తాగుడు తాగుడు. తాగి తాగి సత్తనన్నా మా బతుకులు మారుతాయి. ఛీ! ఏం బతుకో ఏమో. నువ్వేంది మళ్ళీ వచ్చినావు? చూడు సీత, మీ వాడు నీ దగ్గర పైసలు లాక్కొని మళ్ళీ తాగడానికే పోతుండు. ఇట్లాంటి వాడితో నువ్వు సుఖపడేది. అదే నాతో వచ్చినావు అనుకో, సుఖమేదో చూయిస్తా. ఇల్లు గాలి ఒకటి ఎడుతుంటే ఇంకేదో గాలి ఇంకొకటి ఏడ్చిండంట. నీకు పిచ్చి బాగా పట్టింది. మరి ఇక్కడి నుంచి ఛీ! నిన్ను ఎట్లా వదులుతా సీత, నిన్ను అనుభవించే పోతా. వీడు నన్ను జిడ్డుని ఎక్క పట్టుకొని వదిలి పెడతలేడు. నా మొగుడు చూస్తేనేమో తాగి మంటండు. ఛీ! ఎట్లనో ఏమో నాకేం అర్థమైతలేదు. నువ్వేంటి సరే సరే ఇట్లా వచ్చినావు? నేను ఇట్లా నుంచి నలుగురు చూస్తే ఏమనుకుంటారు? అక్రమ సంబంధం అట్టుకడతారు. మా ఆయన వచ్చే టైం అయింది. మరి ఇక్కడ నుంచి నీ ఆయన వాడు ఎక్కడ నీ పాటి తాగి పండుకుంటాడే. నేను ఎందుకు వచ్చినా నీకు బాగా తెలుసు, అర్థం చేసుకో. మా తెలుసు. పని కోసం వస్తే నువ్వు నన్ను అనుభవిద్దామని చూస్తున్నావా? ఏందే ఇందాక చూస్తున్నా బాగా ఓడి చేస్తున్నావు. చూడు సీత, నేను తలుసుకుంటే ఈ 4 గోడల మధ్యలో ఒక్క క్షణం కాదు నేను అనుభవించాలంటే. నాకు అలా అనుభవించాలని లేదు. నేను కోరుకున్నాడిది దానంతటా అది వచ్చి నా పక్కన పండుకోవాలి. నువ్వేందే నా పక్కన పండుకోవడానికి అంతసేపు ఆలోచిస్తున్నావు? నేను నీ మొగరి కన్నా ఎక్కువ సుఖాన్ని ఇస్తేనే అని ఎందుకు అర్థం చేసుకుంటలేవే? నీకు పిచ్చి బాగా ఎక్కువైంది. అవునే, నువ్వంటే పిచ్చే. నాకు కావాల్సింది నువ్వు ఇచ్చేస్తే నేను ఇక్కడ ఎందుకుంటానే, వెళ్ళిపోతా కదా నవజాగర. నేను ఇగో నువ్వు అనుకున్నట్లు నేను అట్లాంటి దాన్ని కాదు. నా ఇంబడి వరకు నీకు దండం పెడతా. కూలి పని చేసుకొని బతికేదాన్ని. నన్ను ఇడిచిపెట్టు, నన్ను ఇడిచిపెట్టు.
నా మొగుడు సుత్తేనేమో తాగి తాగి అట్లా ఉన్న ఒక్కగానొక్క బిడ్డ కోసమే నేను బతుకుతున్నా. నీ దండం పెడతా, నన్ను ఇట్లా బతకని, నన్ను ఏడ్చిపెట్టి. ఇప్పుడు దొరికినవే నువ్వు నాకు. నీ అంతటా నువ్వే వస్తావు నా దగ్గరికి, వస్తావు. చూడు, నీ అంతటా నువ్వే వచ్చి నా దగ్గర పండుకోలేనుకో, నీ బిడ్డను చంపుతా. గుర్తు పెట్టుకో. చూడు సీత, నేను తలుచుకుంటే ఈ 4 గోడల మధ్యలో ఒక్క క్షణం కాదు నేను అనుభవించాలంటే, నేను నీ మొగడి కన్నా ఎక్కువ సుఖాన్ని ఇస్తేనే నన్ను ఎందుకు అర్థం చేసుకుంటలేదే? నాకు కావాల్సింది నువ్వు ఇచ్చేస్తే నేను ఇక్కడ ఎందుకుంటేనే వెళ్ళిపోతా కదా నవజాగలో నేను. చూడు, నీ అంతటా నువ్వే వచ్చి నా దగ్గర పండుకోలేనుకో, నీ బిడ్డను చంపుతా. ఏం చేయాలనో ఏం అర్థమైతలేదు. వాడు అన్నంత పని చేస్తే నా బిడ్డను చంపితే, అమ్మో దేవుడా, ఈయనకి చెప్దామంటే తాగుపోతు ముండ కొడుకు ఏం అర్థం చేసుకోడు. ఏం చేయాలి? శంకరన్నకే చెప్తా, ఈ విషయం అంతా శంకరన్నకి చెప్తా. నన్ను ఎట్లా అట్లా ఆదుకుంటాడు. అమ్మ అన్నమైన తిందాందా? నాకు అద్దు బిడ్డ, నువ్వు తిను. నువ్వు రాత్రి కూడా ఏం తినలేవమ్మా, ఇద్దరం కలిసి తిందాందా? నాకు చిన్న పని ఉంది, నేను బయటికి పోయేస్తా. నువ్వు ఈ లోపల అన్నం తిని బిడ్డ, నేను వచ్చినాక తింటది. నువ్వు ఓతే ఎట్లమ్మా? నాన్న లేస్తే మళ్ళా డబ్బులు అడుగుతాడు తాగనీకి. ఆయన లేచే లోపే నేను అత్త తీ బిడ్డ, నువ్వైతే అన్నం తినిపో. సరే అమ్మా. రమేష్ ఎన్ని ట్రిప్లు అయినారు ఇవాళ? అరే ఆయన ఆయరా. సరే, ఆ బండి నీడకు పెట్టు, ఆ జాకి మొత్తం దించు, నిన్నట్లగా పెట్టకు. శంకరన్న, ఏమేం చేయలేదు ఇట్లా వచ్చింది. అది ఎట్లా చెప్పాలనో అర్థమైతలేదన్నా. నువ్వు పని చెప్తాడని కాశీ దగ్గరికి పోమన్నావు కదా, పోయినన్నా. కానీ వాడు నన్ను పాడు చేయాలనుకున్నాడే. ఏం చేయలే? వాడు నిన్ను పాడు చేయాలనుకున్నాడా? అవునన్నా, నా మొగుడు తాగుపోతాడు, వాంతో ఏం సంసారం చేస్తావే, నేను నిన్ను మంచిగా చూసుకుంటా, నీకు స్వర్గం చూపిస్తా అని పిచ్చి పిచ్చిగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడే. నేను కాదన్నానని ఇప్పుడు ఆయనకి లొంగకపోతే నా బిడ్డను చంపుతా అంటున్నాడే. నీ బిడ్డను చంపుతా అన్నాడు వాడు? అవునన్నా, నాకా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు ఎవరు లేరు, ఎవరికి చెప్పుకుందామన్నా ఏం చేయాలో అర్థమైతలేదు. నా మొగుడికి చెప్తామంటే తాగుపోతాడు, ఏం పట్టించుకోడు. అందుకే ఏం చేయాలో తెలియక నీకు చెప్పుకున్నా నచ్చినన్నా, నువ్వే కాపాడాలన్నా. అన్నా, నువ్వు ఎట్లనైనా ఆయనకి సంధాయించి చెప్పన్నా, నా బతికేదో నేను బతుకుతున్నా, నన్ను ఇట్లా బతకనీయమని చెప్పన్నా. అట్లా నాకు చెల్లెను నువ్వేం భయపడకరా, నేనున్నా. వాడి సంగతి చెప్తా నేను, ఇప్పుడే పోతాం దగ్గరికి. సరే అన్నా. నువ్వు పోతే ఇంటికో. ఏమయ్యా, ఏంటయ్యా అట్లనే పన్నావు? గీత, 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 లే అయ్యా, లే. గీత, గీత, గీత. అమ్మా, నాన్న అన్నం తిన్నాడా? ఇంకా తినలే అమ్మా. ఏమైందా? ఇంత అన్నం వేసుకురాపో, అన్నం తినబెడతా. సరే.
ఏందయ్యా నువ్వు ఇట్లా తాగి తాగి నీ పానం ఖరాబ్ చేసుకుంటే మేమేం కావాలి చెప్పు. నాకేమైతుంది పులి సింహం మనకున్నది ఒక్కగానొక్క బిడ్డ, దాని గురించి ఆలోచించద్దా అయ్యా. ఏ? మంది పిల్లలు చూస్తేనేమో మంచిగా చదువుకుంటున్నారు, మన బిడ్డనేమో ఇంట్లోనే ఉండి ఆ పని ఈ పని చేసుకుంటాంది. దాన్ని చదివిద్దామని నేను కూలనాలో చేద్దామంటే నాకు పని కూడా దొరకలేదయ్యా. ఎందుకయ్యా గిట్లా చేస్తున్నావు? మనకు మంచి రోజులు వస్తాయా? ఆ, నువ్వు ఇట్లా తాగితే మంచి రోజులు వస్తాయి మరి. బిడ్డ ఊకోయ్యా ఊకో. లే అయ్యా లే, నిన్నులే. నాకు అన్నం ఎందుకే? మందు అయిపోయింది, పైసలు ఇయ్యి. ఏంది మందు కావాలనా? రాత్రి తాగింది సరిపోలేదా? అయినా ఇట్లా తినకుండా తాగితే సత్తవయ్యా. తిని తాగి తావు. ఇయ్యో, తిను. మందు తాగు గాని ముందు తిను. లే అయ్యా, ఇంత తింది కానీ లే. అరే తొందర పనులు చేయండి రా, ఎందుకు లేట్ అవుతుంది? కానీ తొందర. ఓ నమస్తే శంకరన్న, బాగానే ఇట్లా వస్తున్నావు? ఏందన్నా ఇట్లా వచ్చినావు? నీ గురించే వచ్చిండ్రా. నా గురించా? చెప్పనా? అవురా కాశీ, నీకేమైనా బుద్ధి ఉన్నదిరా? ఆ పిల్లకి ఏదో పని పితో నీ దగ్గర ఒలిస్తే పాడు చేయాలని చూస్తావురా? ఏమంటున్నావురా నువ్వు? శంకరన్న, నా గురించి నీకు బాగా తెలుసు. నేనేదైనా కావాలనుకుంటే అది నా దగ్గర రావాల్సిందే, అది కూడా వస్తుంది చూడు. అరే కాశీ, నువ్వు ఇన్ని రోజులు ఎవరితో ఎట్లా ప్రవర్తించ తెలియదు. ఆ పిల్ల చాలా కష్టాలను ఉన్నదిరా, ఆ పిల్లతో అట్లా ప్రవర్తించడం ఏంద్రా? శంకరన్న, నీకైనా పనులుంటే చూసుకో, కానీ నా పర్సనల్ పనిలో ఏలు పెడితే మర్యాద ఉండదు. ఇక్కడికి వెళ్ళిపో. నీ బోడీ మర్యాద ఎవరికి కావాలరా? అరే నా గురించి పూర్తిగా తెలియదు నీకు. ఇంకోసారి ఆ పిల్ల జోలికత్తే ఏం చేస్తావు నాకే తెలియదు. తోడుగా నాతో ఉంటే నీడగా నీతో ఉంటా, నన్నిడిచి పోతావా ఓ కోటరు, నిన్నిడిచి పెడతా నా కోటరు. అయిపోయినవా? కొంచెమేనా? అయిపోయినవా? ఆయనతో కూడా చెప్తా. ఖాళీ పోతా ఇక ఇంటికి. సీత ఎట్లా వచ్చినావు? అది అక్క, నాకు కొన్ని పైసలు అవసరం ఉన్నాయి, నీ దగ్గర ఏమన్నా ఉంటే ఇస్తావేమో అని వచ్చిన. ఇప్పుడు ఎందుకు సీత నీకు పైసలు? మేము ఈ ఊరు ఇడిచిపెట్టి పొరుగురు పోతున్నాం అక్క, అందుకే కొన్ని పైసలు అవసరం ఉన్నాయి, అడుగుతున్నా. పొరగోరికా? ఇప్పుడు ఎందుకు? నీకు తెలియంది ఏముంది అక్క, మా ఆయన సంగతి తెలిసిందే కదా. ఈ ఊళ్ళో వానికి దోస్తులు ఎక్కువైనారు, బగ్గ తాగిపిస్తున్నారు. పైసలు లేకపోతే నా దగ్గర ఉన్న పైసలు కూడా నన్ను కొట్టి తీసుకుపోయి మరీ తాగుతున్నాడు. నేను ఏదైనా పని చేసుకుందామన్నా ఈ ఊళ్ళో నాకు పని దొరుకుతలేదు. అందుకే పక్కూరికి పోదాం అనుకుంటున్నాం అక్క. అక్కడ కూడా ఏదైనా పని ఉంటే చూసుకుందామని చూస్తున్నా, అందుకే పైసలు అవసరం ఉన్నాయి, అడిగినా. అయ్యో, నువ్వు నిన్న వచ్చిన ఇత్తుంటి, ఇయ్యాలనే పొద్దుగాల గలక్ష్మక్కకి ఇచ్చిన, రేపు పొద్దుగాల రా ఇస్తా. మరే అది కాదక్క, నాకు ఇయాలనే కావాలి.
ఇయ్యాలనే కావాలంటే ఎట్లా మరి సాయంత్రం వరకు చూస్తా. చూడక్క మర్చిపోకు. సరే చూస్తా. ఎటు పోతున్నవే? ఎటు పోతే నీకెందుకు? అయినా నీకు ఇంకా బుద్ధి రాలేదా? ఛీ! నిన్ను అనుభవించేదాకా నాకు బుద్ధి రాదు, సిగ్గు రాదు. నువ్వు మారవని తెలిసే నేను ఈ ఊరు ఇడిచిపెట్టిపోతున్నా. నువ్వు ఇట్లాంటి కథలు పడతావని నాకు తెలిసేనే. నువ్వు వేడికి పోయినగా నిన్ను వదిలేదే లేదు. నువ్వు ఏడికి పోతే యాడికి వస్తా, నేను అనుభవించదాకా వదిలిపెట్టా. నేను చెప్పినట్టు నువ్వు రాత్రికి మంచిగా తయారైరా, లేకపోతే నేను ఏం చేస్తానో నీకు తెలుసు కదా. నేను అన్నంత పని చేస్తా. నా అందాల యువరాణి వస్తుంది, దాన్ని తనివి తీరా అనుభవించాలి. అమ్మ ఇంత మంచి రెడీ ఎక్కడికి వెళ్తున్నావే? అది ఈ పద్మక్క వాళ్ళ ఇంట్లో చిన్న ఫంక్షన్ ఉంటే పోతున్నా బిడ్డ. ఫంక్షనా? అయితే నేను కూడా వస్తా. అద్దు బిడ్డ, మీ నాన్న వచ్చే టైం అయింది. మళ్ళీ ఇంట్లో ఎవరం లేకపోతే కోప్పడతాడు. ఆయనకి ఇంత అన్నం పెట్టాలి కదా. మళ్ళీ నేను వచ్చేసరికి లేట్ అవుతుంది. అందుకే నేను ఒక్కదాన్ని పోయేస్తా. నువ్వు ఇంట్లోనే ఉండు. సరే అమ్మ. జాగ్రత్త, ఎక్కడికి పోకు, ఇంట్లోనే ఉండు. మల్లిగాడు ఎక్కడ ఉన్నాడు? మల్లిగాడ కాదా? అరే మళ్ళీ మళ్ళీ ఎవరా? ఈ తాగుడేందో ఈ పండుడేందో. ఆ పోరు పైసలు ఇస్తుంది, తాగుతుండు, అత్తుండు, పంటుండు, ఏడబడతాడు అంటుండు. ఏ మనుషులు ఎవరా? లేవరా? వాడితో వాడు బగ్గదాగి అన్నాడు మొత్తం సోయి లేకుండా. ఆ పొల్లకన్నా పోయి చెప్పత్తా, ఇట్లా వంట ఇజ్జత్ ఉంటుందా? వీడు ఏ వాటి పాపం ఆ పొల్ల జీతం ఖరాబ్ అవుతుంది, తాగుపోతాడు. తాగుడు గంగలగోడు పైసలు ఎడికి వచ్చి దాని పొల్ల దగ్గర నడపచ్చుకుని తాగుతాడు కావచ్చు. వాడుకో. ఎటు పోతున్నా చెల్లి? అది పద్మక్కళ్ళ ఇంట్లో ఫంక్షన్కి వెళ్తున్నా అన్న. నేను నీకోసం వస్తున్నా చెల్లి ఇంటికి. అవునా? ఎందుకన్నా? ఆ మల్లిగాడు వాడు 3 బజార్ల కాడ తాగి పడిపోయిండు, ఎంత లేపిన లేతలేడు, సొయ్యి లేకుంటున్నాడు. అవునా? నేను చెప్పినట్టు నువ్వు రాత్రికి మంచిగా తయారైరా, లేకపోతే నేను ఏం చేస్తానో నీకు తెలుసు కదా. నా మొగుని సంగతి నీకు తెలియదా అన్న? రోజు తాగుతాడు, రోడ్ల మీద బొర్లుతాడు, అట్లనే పడిపోయింటాడులే. ఆయన లేసత్తాడు. వాడిని అట్లే ఇడిచిపెడితే చచ్చిపోతాడు కదా చెల్లి. ఆడ ఏం చేయమంటావన్నా?
నన్ను నా బిడ్డని ఏమన్నా చక్కగా చూసుకుంటుండా, ఏమన్నా పట్టించుకుంటుండా? ఆయనే అత్తడితి. ఆ కాశీగాడికి గట్టి వార్నింగ్ ఇచ్చిన, వాని గురించి ఏం టెన్షన్ తీసుకోవచ్చలే, సరేనా? సరే అన్నా. నీకు ఆయన గురించి పూర్తిగా తెలియదన్నా. అడుగు ఎంతకన్నా తెగిస్తాడు. నా బిడ్డ ప్రాణాలతో ఉండాలంటే నేను ఆయన దగ్గరికి పోవాలి. సీత, నువ్వు వస్తావని నాకు తెలుసు. నేను వచ్చిన పని కానిస్తే నేను పోతా. ఇంటికాడ బిడ్డ ఒక్కతే ఉంది. సీత, నాకన్నా ఎక్కువ తొందరపాటు నీకే ఉన్నట్టుంది. నాకు తెలుసు సీత. అవును, తొందరపాటి. కానీ నీ దగ్గరికి రావాలని కాదు, నీ నుండి ఎంత తొందరగా బయటపడతానా, నా బిడ్డని ప్రాణాలతో ఎంత తొందరగా కాపాడుకుంటున్నా అని తొందరపడొచ్చిన అంతే. అయినా నాకెందుకులే, నాకు కావాల్సింది నేను తీసుకుంటే అయిపోద్దిగా. ముద్దుతో స్టార్ట్ చేస్తా. ఇందాక నేను ముద్దు పెట్టుకున్నది ఈ మెత్తనా? ఏది నా సీత? అయినా సీత వచ్చినాక కూడా ఇదే పనిగా చేసేది. నాలో ఉడుకు రక్తం ఆగుతలేదు. సీత, సీతక్క గడ 3 తవ్వల కాడ నీ మొగుడు చచ్చిపోయిండట. ఊరు జనమా తానే ఉన్నారు, జల్దిపో. రా సీత, రా సీత, రా సీత. అమ్మ ఏమైంది? ఇంకా నాన్న గురించి ఆలోచించుకుంటే అట్లనే ఉంటావా? నాన్న ఉన్నప్పుడు మనల్ని అంత మంచిగా చూసుకున్నాడు అమ్మ. కొట్టుడు, పైసలు తీసుకొని పోవుడు. ఎందుకు బాధపడుతున్నావు ఇప్పుడు? మీ నాన్న ఎంత తాగబోతుడైనా ఆయన నాకు భర్తనే, నీకు కన్న తండ్రి. ఆయన ఎంత తాగినా నువ్వంటే ఆయనకి మస్తు ఇష్టమే బిడ్డ. నువ్వంటే మస్తు ప్రేమ. దోస్తుగాలను బట్టి ఆయన తాగుడికి అలవాటైంది కానీ లేకపోతే చాలా మంచోడు. నా తలరాత గిట్లుంది, ఏం చేద్దాం? ఇంటికి మగోడు లేకపోతే ఆ ఇంటి దారే వేరుంటది. అందుకే నాకింత బాధ. మీ నాన్నుంటే ఆ ధైర్యం వేరు. ఆయన లేకపోయి ముందు ముందు మనం ఎట్లుంటావా అని భయంతో బాధపడుతున్న బిడ్డ. సమస్యలేమో ఒకదాని మీద ఒకటి వచ్చి పడుతున్నాయి. ఆయన ఉంటేనా కొంచెం ధైర్యంగా ఉండు, కానీ మీ బాపేమో లేకపోయే. ఇప్పుడు ఏం చేయాలో ఏం అర్థమైతలేదు బిడ్డ, అందుకే బాధపడుతున్నా. నువ్వు ఏడవకమ్మా, నీకు నేనున్నా. నువ్వు గిట్ల ఏడితే పోయిన బాబు తిరిగి వస్తాడా చెప్పు?
బాపు చచ్చిపోయిన నుంచి నువ్వేం తింటలేవు తాగుతలేవు. నేను పోయి పాలపైకి తీసుకొచ్చి చాయ్ పెడతా. ఏమా ఇంక ఏడ్చుకుంటా కూర్చున్నావా? మా తమ్ముని మింగి నీళ్ళు తాగినావు, తాగుబోతుని చేసి పైసలు ఇచ్చుకుంటా తింపినావు. మంచిగా ఉన్న మా తమ్ముడిని తాగుబోతుని చేసి వాడిని మింగినావు కదా. ఇప్పుడు నీ కట్టు చల్లవటం కదా మా తమ్ముని మింగి నీళ్ళు తాగినాక. ఈ ఏలు రాచమేలు. ఈ మధ్యలో నాకు ఇంకొకటి తెలిసింది, కాశీగారింటికి నువ్వోడు, నీ ఇంటికి కాశీగాడు వచ్చుడు. ఊరంతా అనుకుంటారు. మీ మధ్యలో ఏం నడుతుంది? ఇంకా వాళ్ళతో అక్కడ సంబంధం పెట్టుకొని నువ్వు చంపినవా లేక వాడు నువ్వు కలిసి చంపిరా? ఏంది బావా నువ్వు కూడా అట్లా మాట్లాడుతున్నావు? ఆయన నేనెందుకు చంపుకుంటానే? ఆయన నా ప్రాణం, నా భర్తనే. ఆయన నేనెట్లా చంపుకుంటా బావా? నోర్మి, నీకు వానికి సంబంధం ఉంటే వాళ్ళతో వాడు నా తమ్ముడిని ఎందుకు చంపినవే? ఆ కాశీగానికి నాకు ఏం సంబంధం బావా? ఊళ్ళో వాళ్ళంటే వాళ్ళకెవరికి తెలియదు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. కానీ ఇన్నేళ్ల నుంచి నన్ను చూస్తున్నావు కదా, నువ్వు కూడా అట్లనే మాట్లాడితే ఎట్లా బావా? మీ తమ్ముడు తాగుబోతాడైనా తిరుగుబోతాడైనా ఏ పని చెయ్యకున్నా ఆయనని కండ్లల్లో పెట్టుకొని బిడ్డని ఆయనను నా రెక్కలు ముక్కలు చేసి కష్టం చేసి సాదుకున్నా. నేను నెత్తి నోరు మొత్తుకొని చెప్పినా ఈయనలే. తాగకన్నా తాగుతూ పానం మీద తెచ్చుకొని చచ్చిపోయిండు. కానీ ఊళ్ళో వాళ్ళ మాటలు పట్టుకొని నువ్వు కూడా నన్ను అనుమానించుడు మంచిది కాదు బావా. నీకు దండం పెడతా. నీ నంగనా చెడుపు ఆపు. నీ అటువంటి ఆడల్లో మస్తు మందిని చూసినా నేను. ఈ ఆక్రమ సంబంధం పెట్టుకున్నాడు, భర్తలు చంపుడు చాలుగా. మా తమ్ముడే వేండి, ఇక నువ్వేంది? మా తమ్ముడు ఏందాడే అంత సుట్రికమంతా పోయింది. నీ బతుకు నువ్వు బతుకు, మా బతుకు ఏందో మేము బతుకుతాం. ఇంకేసుకుంటే ఇన్న కూర్చున్నావా అమ్మ? ముఖం కడుకపో, పాలపైకి తెచ్చిన చాయ్ పెట్టా. నేను అత్తగాని ఓ బిడ్డ. దేవుడా, ఎందుకు నాకు ఈ జీవితం? నన్ను ఎందుకు ఇంకా బతికించినావు? అయ్యో చెల్లె, మీరు ఇక్కడికి వచ్చిరా? నేను కొత్త ఇంటికి పోయేస్తున్నా. అవునన్నా, అయ్యగారు ఒక 6 నెలలు ఇల్లు ఇడిచిపెట్టమన్నాడు, అందుకే ఇడికి వచ్చిన. అది సరే కానీ చెల్లె, టెంట్ హౌస్ వాళ్ళకు, సాకులకు, మంగళోళ్ళకు, సప్పుళ్ళకు అందరికి పైసలు ఇచ్చేసిన. నువ్వేం అన్ని పడకు చెల్లె. అయినోళ్లే కాదనుకొని చీదరించుకుని పోతున్న రోజులు ఇయ్యన్నా. కానీ ఏ రక్త సంబంధం లేని నువ్వు అన్నలాగా నన్ను ఆదుకుంటున్నావు. నీ రుణం ఏమిచ్చి తీర్చుకోవాలన్నా? నేను ఎట్లో అట్లా కష్టం చేసి నీకు ఇవ్వాల్సిన పైసలన్నీ తీరుస్తా అన్నా, తీరుస్తా. అంత మాట నాకు చెల్లె. నాకు సొంత చెల్లె లేదు, అన్నా అని పిలిచినావు. ఏ రక్త సంబంధం లేకపోయినా నువ్వు నా చెల్లె లెక్క. ఏ కష్టం వచ్చినా, నీకు ఏ ఆపద వచ్చినా ఈ అన్నున్నాడని మర్చిపోకు. అవసరం అనుకుంటే ఈ డబ్బులు ఉంచురా అన్నా. నాకు పైసలు ఇచ్చే విషయం మర్చిపో. నువ్వు ఇవి ఉంచు, ఇంట్లో నీకు ఖర్చుకోవని కత్తి. దేనికన్నా చెల్లె, జరిగిందే జరిగిపోయింది. ఈ మల్లిగారి గురించి ఆలోచించకు, నీ బిడ్డ గురించి ఆలోచించి మంచిగా ఉండడు చెల్లె. నేను పోయేస్తా ఇక.
అమ్మా, నేను మా ఫ్రెండ్ లతోళ్ళ ఇంటికి పోయేస్తానే. సరే బిడ్డ, అన్నం కూర అయింది, ఇంత తినిపో. వచ్చినాక తింటా. సరే చెప్పండి. ఎంత పని జరిగింది సీత. అయినా నాకు మొగడు లేని ఆడోళ్ళంటే చాలా జాలేస్తుంది. అయినా ఉన్నట్టుండి మళ్ళీ ఆడు గంత మంచోడు ఎట్లా చనిపోయిండు? ఆడు అటో ఇటో తాక్కుంటూ తిరుగుతుండే, సడన్ గా గట్ట ఎట్లా చనిపోయిండు? ఎట్లా చనిపోయిండో మీకు తెలియదా? తెలియనట్టు అడుగుతున్నారు. తాకిండు, చనిపోయిండు. అట్లనా? అందరూ ఊళ్ళో అట్లనే అనుకుంటురా? మరి నీకు తెలియని విషయం ఒకటి చెప్పనా? నీ మొగని నేనే చంపిన. ఏంటి నువ్వు మాట్లాడేది? ఎట్లా చంపినా తెలుసా? తాగుదాం, ఊగుదాం, ఊగుదాం, తాగుదాం. రా బిడ్డరా, ఇవాళ నా చేతులు ఎట్లా తప్పవుదా? అపశుభం తెలియదు ఆయన్ని ఎందుకు చంపినావు? ఆయన నీకేమని ఏం చేసిండని? ఎందుకు ఎడుతున్నావు సీత? ఆడు మన మధ్యలో అడ్డుకున్నాడని చెప్పే తొలికిచ్చిన సీత. ఆడు ఏమంటే ఎట్లా నీకు సుఖం లేదు, నాకు ఎట్లా అడ్డు ఉన్నాడు, అందుకే సీత తొలికిచ్చిన. మళ్ళీ ఆడు చచ్చిండని బాధపడుతున్నావు సీత? నీకు నేను లేనా? నేను సుఖంగా చూస్తా సీత. ఏడవకు సీత, ఏడవకు. ఆయన నీకేం అన్యాయం చేసిండని ఆయన నీ పొట్టలు పెట్టుకున్నావు. ఏందే ఈ కాశీగాడిని తక్కువ అంచనేసినావా? చూడు, నీ మొగడిని చంపినోడిని నీ బిడ్డను చంపుడు నాకు లెక్క కాదు. ఇన్ని రోజులు నీ మొగడు చచ్చిండని నేను బాధ పెట్టలే. చాలు, ఇంతవరకు చాలు. రేపు గీట నువ్వు నాకు లొంగలేదనుకో, నీ బిడ్డను కూడా చంపేస్తా. ఈ కాశీగాడంటే అన్నంత పని చేసి తీరుతాడు. ఏడుస్తూ కూర్చుంటే సార్, ఇప్పుడు నేనేదో ఒకటి చేయాలి. నా బిడ్డ నన్ను నేను కాపాడుకోవాలి. శంకరన్నకి చెప్తా, పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తా. అంతే. అన్న నేను చెప్పింది అర్థం చేసుకుంటాడు. శంకరన్న, ఏమని చెల్లె? చెప్పు చెల్లె, ఏమైంది? మా ఆయన తాగి చచ్చిపోలేదంటే ఆ కాశీగాడు చంపిండంట. ఏంది చెల్లె, కాశీగాడు చంపిండా? అవునన్నా, ఆ కాశీగాడే ఇప్పుడే నా ఇంటికి వచ్చి నాతోనే చెప్పిపోయింది. నువ్వు నా మాట వినకపోతే నీ బిడ్డను కూడా చంపుతా అని బెదిరించిండే అన్న, బెదిరించిండే. వాడు అన్నంత పని చేస్తాడే, అందుకే వాడి మీద పోలీస్ కంప్లైంట్ ఇద్దాం పా అన్న. 4 రోజులే చనిపోయి మంది ఏమనుకుంటారు చెల్లె? పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగితే. సరే అన్న, నీ మీద నమ్మకంతోటి పోతున్నా. అన్యాయంగా నా భర్తను చంపినోడిని విడిచిపెట్టద్దన్నా, వాడికి శిక్ష పడాలి. అందుకే ఏ అవసరం ఉన్నా నేను కూడా వస్తా అన్న, నాకు చెప్పుడు మర్చిపోకు. నువ్వేం బాధపడకు, వారికి శిక్ష పడేటట్టు నేను చూస్తా.
ఏందిరా అరే ఈ కాసిగాని బండ్లు ఆపే మొగడు ఉన్నారా ఇక్కడ కాసన్న బండ్లు అని చెప్పు అర్థమైందారా చెప్పు కాసన్న పేరు చెప్పు నా బండ్లు అమ్మే ఓకే రే కాశీ రే మళ్ళీ మాట్లాడతారా ఆ పుల్ల జోలికి పోతాను ముందే ఎత్తి కదా ఏందిరా బాగా మాట్లాడుతున్నావు అయినా నీకు దానికి ఏంద్రా సంబంధం నీకు పరిపాట ఏం లేదారా ఎప్పుడు పానకలో పుడకలేక మామ చెల్లెలు పెడతాను అరే కాశీగా ఆమె తోడ ఉట్టకపోయినా చెల్లెలతో సమానం నీకు చెప్పినా అయినా పోతున్నావు ఎంత ధైర్యంగా నీకు దానింటికి పోయి దాని మొగని చంపినా అని చెప్తావు అరే నువ్వు ఒక్క బలిసి కొట్టుకుంటున్నావు రా నా సందర్భం నీకు తెలియదు పూర్తిగా ఇప్పుడే స్టేషన్ కంప్లైంట్ ఇచ్చి అని లేచి తొక్కితే నీకు అర్థమవుతుంది మొగని చంపుతా అని చెప్పేది కానీ పోయి చంపేస్తావు దానికి ఎంత దమ్ముంటే దీంతో చెప్తుంది దాన్ని ఏదో చెయ్యాలి ఏంది నేను చెప్పింది ఏంది నువ్వు చేసింది ఏంది నా మీదనే కేసు పెడతారానే ఈ కాశీ గారి మీదనే మీరిద్దరు ఆ శంకర్ గారికి నీకు సంబంధం ఏందే ఓహో నన్ను కాదని ఆ శంకర్ గారిని కలుపుకున్నావా ఏయ్ ఏం మాట్లాడుతున్నావు నోటికి ఏదో వస్తే మాట్లాడతావా నా మీదనే కేసు పెట్టాలనుకున్నారు కదానే నీ మొగడిని చంపినా నేనేందో నీకు అర్థం కాలేదు కదా ఇప్పుడు చూపిస్తానే నేనేందో ఈ కాశీగాడు అంటే ఇప్పుడు చూపిస్తా చెల్లె ఇప్పుడే పోలీస్ స్టేషన్ పోయేస్తున్నా సంతకం పెట్టు వాడు శిక్ష అనుభవించడే వాడిని రోకల పనులు ఎక్కించుడే ఇలా ఒక సంతకం పెట్టి చెల్లె వాడు ఏమనుకుంటున్నాడు వాడే చంపి నీకు చెప్తాడట వాడు నువ్వు సంతకం పెట్టి చెల్లె మొత్తం నేను చూసుకుంటా అక్కడ మనకు తెలిసిన వాళ్ళు మొత్తం మంది ఉన్నాడు సంతకం పెడితే శిక్ష పడుతుంది శిక్ష వాడు కదా మరి తొక్కుడే ఇయ్యాల సంతకం పెట్టు నా మీదనే కేసు పెట్టాలనుకున్నారు కదానే నీ మొగడిని చంపినా నేనేందో నీకు అర్థం కాలేదు కదా ఇప్పుడు చూపిస్తానే నేనేందో ఈ కాశీగాడు అంటే ఇప్పుడు చూపిస్తా ఏం ఆలోచిస్తాం చెల్లె సంతకం పెట్టు మన సంగతి చూద్దాం వాడు ఏమనుకుంటున్నాడు నువ్వు పెట్టు చెల్లె మొక్కలు ఇరుతాయి అని ఇవ్వాలి పోలీస్ స్టేషన్ లా పెద్దమ్మా మురికాడ కదా చెల్ల పడిపోతుంది అయ్యో ఇంత ఘోరం జరిగింది అసలు ఎవరు చూడలేరా ఏమైంది అసలు ఏమో ఎట్లయిందేమో మాకు చెప్తే వచ్చినాం మేము ఎంత పని అయిపోయి నేను వచ్చింది ఇక్కడ ఉండదు నేను పోదాం లేదంట అయ్యో 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 నా బిడ్డ నా బిడ్డ నా బిడ్డ లే బిడ్డ అమ్మో లేవే నాకు నువ్వే నువ్వు కూడా వెళ్ళిపోతే ఎట్లనే అయ్యో దేవుడా లే బిడ్డ అమ్మ వచ్చిన లే బిడ్డ అయ్యో నా బిడ్డ లేపరి లేపరి నా బిడ్డ లేపరి అయ్యో
అయ్యో దేవుడా, దేవుడా, నేనేం పాపం చేసినా నా బిడ్డను తీసుకుపోయినావు. నా బిడ్డను తీసుకుపోయినావు. నాకున్న ఒక్క బిడ్డ నా ధైర్యమైంది. నేను దీనికోసమే బతుకుతున్నా, ఇది కూడా నన్ను వదిలిపెట్టిపోయిందే. సీత, ఈ కాశీగాన్ని తక్కువ వంచనేసినావు కదే. నేను అనుకున్నట్టే నీ మొగన్ని చంపిన, నీ బిడ్డను చంపిన. సీత, నేను తలుసుకుంటే నిన్ను అనుభవించుడు పెద్ద కష్టమేం కాదు. నాకు వెన్నతో పెట్టిన విద్యనే. చెప్పినా కదనే, నువ్వే పరిగెత్తుకుంటా నా దగ్గరికి వస్తావని. వస్తున్నావు చూడు. ఏమైందమ్మా? ఏం కాదు బిడ్డ, పడుకో. నేను అనుకున్నట్టే నీ మొగన్ని చంపిన, నీ బిడ్డను చంపిన. అమ్మ వచ్చిన బిడ్డ. నువ్వా? నా బిడ్డను ఎందుకు చంపినవురా? నా బిడ్డను ఎందుకు చంపినావు? ఎందుకు చంపినావు? ఎందుకు చంపినావు? నా బిడ్డను ఎందుకు చంపినావు? ఎందుకు చంపినావు? నా బిడ్డను ఎందుకు చంపినావు? అమ్మా ఏమైంది గిట్ల ఎత్తున్నావు? అరే నరేష్, ఒక 20 నిమిషాలు అనే ఉండు. చెల్లె వచ్చుడితో తీసుకొని వస్తున్నా. వాని మీద కేసు పెట్టుడే, వాని స్టేషన్ వేసి తొక్కుడే. ఏమనుకుంటున్నాడు? అరే నువ్వేం భయపడదురా, మన సంగతి చెప్దాం. రా శంకర్. ఏందిరా శంకర్ అని పేరు పెట్టి పిలుస్తున్నావు? బలిసిందా? పేరు పెట్టిందో పిలవడానికి రా. అరే మర్యాదగా మాట్లాడరా. నీకేంద్రా మర్యాద ఇచ్చేది? ఏమ్రా, ఇంకా కేసు పెడతారని పోతుంది కదా, పెట్టలే ఇంకా కేసు? నీతోటి కాదా? ఏ నెంబర్ పోలీసు వాళ్ళు ఇంకా నా దగ్గర రాలేదు, నన్ను అరెస్ట్ చేయలేదు ఇంకా. నీతోటి కాదా? చెప్పు. ఎస్ఐ నెంబర్ ఇవ్వాలా, సిఐ నెంబర్ ఇవ్వాలా? చెప్పు, కేసు పెడతావా? రే నీతోటి ఎంటిక కూడా కాదు. అరే శంకర్, పోలీసు వాళ్ళు నాకు కనసాయిగా ఉంటారు. నువ్వు ఏం చేయలేవురా, నీతోటి ఏం కాదు. నువ్వు నన్ను ఏం వీకలేవు. ఎంత ఎగురుతావు ఎగురురా. ఒక గంట నా చెల్లి వచ్చి స్టేషన్కి సంతకం పెట్టామనే నిన్ను పోలీసులు తీసుకుపోయి వేసి తొక్కుతారా. అందరినీ నువ్వు అనుకున్న పోలీసులు ఉండరు. నువ్వు ఎస్ఐసిఐ తెలుసు, నేను డిఎస్పీ లెవెల్ పోయిందా? నీకేం తెలుసురా? నువ్వు ఆడిందే ఆట అనుకుంటున్నావురా. ఒక గంట ఎంత ఎగురుతావు ఎగురు. ఒక గంట తర్వాత ఎగరడానికి కాళ్ళుండయిరా. అట్లా దొక్కుతారు స్టేషన్లో. ఈరోజు నేను నన్ను ఈ కాశీగారి దక్కే మోడు ఉన్నారా? చూసుకుందాం. పోరా శంకర్. చూడు, ఇవాళ నిన్ను దొక్కిపోయింది. నేను ఎట్లుకుండ్రా? తొక్కిపిచ్చుడు వేయాలి నేను. సీతక్క, నువ్వేదో మంచిదాని అనుకున్నా గాని నువ్వేందక్క నలుగురు 4 విధాలు నవ్వుకునేలా మాట్లాడేటట్టు చేస్తున్నావు? ఏం చేసిన రజిత? ఏం చేసినావా? ఏదో నువ్వు మాతో పనికొస్తే నువ్వు ఎంతో మంచిదని అనుకున్నా అని ఇట్లా చేస్తావని అస్సలు అనుకోలేదక్క. అయినా నీకేం రోగం అక్క? పని చేసుకో, నీకేమైతుంది? మంచిగానే ఉన్నావు కదా. ఏం మాట్లాడుతున్నావు రజిత? నాకేం అర్థమైతలేదు. అర్థమయ్యేటట్టే మాట్లాడుతున్నా. నలుగురు ఏమనుకుంటారో వినే మాట్లాడుతున్నా. ఏదైనా ఉంటే సూటిగా చెప్పు రజిత.
సూటికి చెప్పడం ఏందక్క ఇంకా అర్థమైతలేదా నీకు? అయినా నీకు ఈ పాడుబుద్ధి ఎట్లా పుట్టింది? మొన్నటి దాకా నువ్వు మాతో మంచిగా పని చేస్తే ఎంత మంచిదో అనుకున్నాం గాని అయినా నువ్వు గిట్లా చేస్తావని అస్సలు అనుకోలేదక్క. అరే నేను ఏం చేసిన రజిత, నాకేం అర్థమైతలేదు. ఏదైనా ఉంటే చక్కగా చెప్పు. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముందక్క? ఊరంతా కోడే కూస్తారు, ఆ విషయం తెలీదా? నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు రజిత? అగో ఏమో తెలియదు అన్నట్టుగా మాట్లాడుతున్నావు. ఆ కాసుకి నీకు ఏదో ఉందని మాట్లాడుతారు బయట. అయినా నువ్వు ఎంతో మంచిదని అనుకున్నా గాని ఈ పాడు బుద్ధికి అలవాటు పడతావని నేను అనుకోలేదమ్మా. చీచి, అయినా నాకెందుకులే, ఏదో నలుగురు అంటుంటే అది నా చెవులార విని బాధతో మాట్లాడుతున్నా. చిచ్చి, ఈ కాశీగాడు నాకే వచ్చి వార్నింగ్ ఇచ్చిపోతాడా? వీడిని ఏదో ఒకటి చేయాలి. ఊకున్న కొద్దికి వీడు రెచ్చిపోతుండు. చెల్లి వచ్చి ఒక్క సంతకం పెడితే స్టేషన్లా ఈ కూసపొక్కలు ఆనే ఎరుగుతాయి. ఏమనుకుంటున్నా కొడుకు? బాపు ఏంటిది నాన్న? ఆ కాశీగంతం లొల్లేంది? ఆ కాశీగాడు వచ్చి లొల్లి పెట్టుడేంది? నువ్వు ఆ సీతక్కకు సాయం చేసుడేంది? వాడు అసలే కాశీగాడు మంచోడు కాదు. నీ ఇలా ఉండి రేపు పోయేటోను హైదరాబాద్కి. నేను లేని టైం చూసి నేను ఏదైనా చేస్తాడని భయంగా ఉంది బాపు నాకు. వాడు నన్నేం చెప్తాడురా? సీత ఈ రోజు వచ్చి సంతకం పెడితే స్టేషన్ లేచి తొక్కుడే ఆ నా కొడుకుని వదిలే ప్రసక్తే లేదు. వాడు ఏమనుకుంటుండో? వాడిని ఎట్లా ఇడిచిపెడతారా? ఇడిచిపెట్టాను వాడిని. ఇవే తగ్గించుకుంటే మంచిది బాపు. అదేమో నీకు సొంత అక్కనా చెల్లెనా? దానికోసం ఇదంతా చేసుడు అవసరమా నీకు? అవసరమే నాకు. తోడ పుట్టకపోయినా అన్నాన్ని పిలిచింది. నాకు తోడ పుట్టిన అక్క చెల్లెలు లేరు. కనీసం నా కడుపున ఆడపిల్ల కూడా పుట్టలే. నా ఆమె నా ఆడబిడ్డ అనుకుంటున్నా. అవసరమా అంటున్నావు ఏందిరా? ఇదే ప్లేస్ లో నీ అక్కను చెల్లిన ఉంటే ఇట్లే వదిలేసేవాళ్ళం మనం. ఆ కాశీగాడు చాలా దుర్మార్గుడు రా. దానికోసం దాని మొగని చంపిండు. అది రాకపోతే దాని బిడ్డని చంపుతా అంటుండు. ఇప్పుడు వాడిని ఎట్లా వదలాలరా? అలాంటి వదిలిపెట్టద్దురా. పోలీస్ స్టేషన్ లేచి తొక్కితేనే గుణం వస్తుంది అటువంటి వాడికి. వాడిని వదిలే ప్రసక్తే లేదు. నీ ఆలోచన బాగుంది బాపు. సీతక్క కూడా ఎవరు లేరుగా. నువ్వు సాయం చేస్తా అంటున్నావు కదా, చెయ్యి. కాకపోతే నువ్వు జాగ్రత్త బాపు. నాకు మా సోపదే దగ్గర పోయేస్తా బాపు. అన్నం తినిపోయినా తింటా బాపు. కాశీగా నీ పని అయిపోద్ది అలా. అన్న, ఒక 1/4 కిలో అంత కందిపప్పు, 1 కిలో బియ్యం, ఒక ఆయిల్ ప్యాకెట్, ఒక ఉప్పు ప్యాకెట్ ఇయ్యన్న. సీత, నేను ఉన్నది నిజమేనా? నీకు ఒక కాశీగానికి ఏదో సంబంధం అని చెప్పేసి ఊరంతా పూర్పూడి చేస్తారు. నువ్వు కూడా అట్లా అంటావేందన్నా? అరే నాకు ఇన్నా కాబట్టి నేను అంటున్నా, లేకపోతే నేను అంటున్నా. నీకు ఒక కూతురు ఉంది కదా, ఇదంతా ఎందుకు నీకు అవసరమా? అయినా నాకెందుకులే. అరే నరేష్, ఒక అరగంట వెయిట్ చేయి. చెల్లె రాగానే చెల్లెని తీసుకొని వస్తున్నా. వాడు కాశీగాడు ఇందాక ఇంటికి వచ్చి వార్నింగ్ ఇచ్చిపోతుండు. మీరు కేసు పెట్టుకుంటారా, ఏం చేస్తారో చేసుకోరు, ఇంటిగా కూడా పీకలేరు అన్నాడు. రాడు వాడిని ఇవాళ ఎట్లయినా స్టేషన్లో తొక్కియాలి. సరే, చెల్లె ఇంకా రాకపోయే. చెల్లెలు ఇంటికి పోయేస్తున్నా. చెల్లెనే వస్తుందా? చెల్లెనే వస్తుంది కావచ్చులే. చెప్పు, కూర్చుందాం అనుకున్నాం. అరే అది ఇటు అవుతుందిరా. ఐదు వందలు 500. ఏం మాట్లాడుతున్నారు? నోరు గులగుల పెడుతుందా? నోరు వేయండి. ఏందే బాగా మాట్లాడుతున్నావు? మా నోట్లు ముంచడం కాదు, ముందు వెళ్ళి కాసుగా నోరు మోయించు. నువ్వు వాడు పెళ్ళామన్నట్టు ఊరంతా చెప్పుకొని తిరుగుతున్నాడు. మాకు తెలియదు అనుకుంటున్నావా? నువ్వు వాడింటికి పోవడం, వాడు నీ ఇంటికి రావడం, ఏం జరుగుతుందే మీ ఇద్దరి మధ్యలో? ఏం జరుగుతుందంటావరా? అవుమమ్మా, నాకు గదే అర్థమైతే లేదు. ఊరంతా గదే చెప్పుకుంటారు మామ. మా వాడికంటే ఒకసారి ఛాన్స్ ఇవ్వరా అది మరి? హలో మేడం, రేట్ నచ్చలేదా చెప్పండి. ఎంత కావాలి మేడం? రేట్ నచ్చలేదురా. ఎంత కావాలి మేడం? 1000, 2000? 500 మేడం. ఏందిరా అట్లా పిలిచినా పోతుంది? రేట్ నచ్చలేదేమో. అరే
అది 100కి 500 పడే రకం కాదురా. 10,000 ఇచ్చినా తక్కువనే రా దానికి. ఏ దారా ఆగు, ఎవరు లేనట్టే ఉన్నారు. బుజ్జి మామ అమ్మేటి పోయిందిరా? అమ్మ షాప్కి అయింది మామ. అమ్మ వచ్చినాక చెప్పురా మామే వచ్చిందని, లేకపోతే నేనే వస్తా అవసరం అనుకుంటే. సరే మామ. సరే మంచిది. అరే దానికి అనవసరంగా వదిలేసినాం రా. ఏందిరా నీ లొల్లి? చెప్పినా కదా అది కాశం ప్రాపర్టీ అని. వాడు ఉన్నాగా దాన్ని మనం ఏం చేయలేం. ఇక్కడితో వదిలేసాయి. అట్లా అని దాన్ని వదిలేస్తావారా? దాన్ని ఏదో ఒకటి చేయాలరా. ఏం చేద్దాం రా మరి? బ్లాక్మెయిల్ చేద్దాం. సరే చేద్దాం. ఏం సీత పోలీస్ స్టేషన్కి వెళ్ళలేదా? ఇంకా నా మీద కేసు పెట్టలేదా? వాడు చూస్తేనేమో ఇంట్లో నడుగు, నువ్వు చూస్తేనేమో రోడ్ల పొంటి తిరుగుతున్నావు. నేను ఇంట్లో కూర్చుండి ఎదురు చూస్తున్నా, ఎప్పుడు పోలీసు వాళ్ళు వస్తారు, నన్ను ఎప్పుడు పట్టుకపోతారు, ఎప్పుడు తప్పుతారు అని చూస్తున్నా. మీరు పోయి ఇంకా కేసు పెట్టనట్టే ఉన్నారు. వాళ్ళు వచ్చేది లేదు, నన్ను తొక్కేదే లేదు. ఇట్లా అయితే ఎట్లా సీత? ఆ శంకర్ గారి దగ్గర కూడా పోయినా, ఏం రా నీతో టైటట్లేదు, నీకు పోలీసుల నెంబర్ ఇయ్యన్నారా, ఎస్ఐ నెంబర్, సిఐ నెంబర్ ఇస్తా, నా మీద కేసు పెట్టరా అని చెప్పిన. ఆ శంకర్ గారు ఏం పట్టించుకుంటాడు సీత, వాటితో టైటట్లేదు. సరే పోనీ నీకన్నా ఫోన్ నెంబర్ ఇస్తా, సిఐది కాకపోతే ఎస్ఐది ఇస్తా, నువ్వన్నా పోయి కేసు పెట్టు సీత. ఓకేనా? కేసు పెడతావా? కేసు పెడతావా? కేసు పెడతావా? ఏందే ఈ కాశీగారి మీదనే కేసు పెట్టి అంత ధైర్యం ఉన్నారా మీకు? నా మీదనే కేసు పెట్టి పోలీసులతోటి నన్ను తొక్కిస్తామని చూస్తున్నావా? నీ మొగన్ని చంపినా, నువ్వు నా దగ్గర రాకపోతే నీ బిడ్డను కూడా చంపుతా అని చెప్పిన. నీకు ఎవరైతే సాయం చేస్తుండో ఆ శంకర్ గారిని కూడా చంపుతా. పాపం మన ఇద్దరి మధ్యలో శంకర్ గారు ఏం పాపం చేసిండే చెప్పు. చూడు, ఈ కాశీగారి మీద కేసు పెట్టి అంత దమ్ము ధైర్యం మీకుంటే కేసు పెట్టి చూడు. చూపెడతానే, చూపెడతా. ఈ కాశీగాడ కేసు చూపెడతానే, చూపెడతా. ఇప్పుడు ఏం చేయాలి? నాకేం అర్థమైతే లేదు. వాడు నా మొగుడిని చంపిండు, నా బిడ్డను చంపుతా అంటుండు. ఇప్పుడు నాకు సహాయం చేస్తున్నందుకు శంకరని కూడా చంపుతా అంటుండు. అమ్మో, వాడు అదంత పని చేస్తాడు. ఇప్పుడు ఏం చేయాలి? శంకరన్నను కేసు పెట్టద్దని చెప్పాలి. ఇప్పుడే పోయి చెప్తా, కేసు పెట్టద్దని ఇప్పుడే పోయి చెప్తా. అమ్మా గీత, గీత, ఈ సామాన్లు లోపల పెట్టు బిడ్డ, నేను ఇప్పుడే వస్తా. నరేష్ నువ్వు ఆనే ఉంటా స్టేషన్లే. చెల్లె కోసం ఇప్పుడు ఇంటికి పోయినా లేదు, వాళ్ళ బిడ్డకి చెప్పొచ్చిన రమ్మని, రాగానే తీసుకొని వస్తా. నువ్వు ఆనే ఉండు. సరే ఓకే మంచిది. ఏం చెల్లె? అన్నా, మనం పోలీస్ స్టేషన్ పోయి ఆయన మీద కంప్లైంట్ ఇచ్చుడు ఏమద్దే? అదేంటి చెల్లె ఇప్పుడు ఇట్లా పడుతుంది? ఆల్రెడీ స్టేషన్ కాడ మనిషిని పెట్టినా మనం పోయి కాలు సంతకం పెట్టుడే స్టేషన్లో, అంతే, ఏం లేదు అక్కడ. అది కాదన్నా, ఆ కాశీ గారి గురించి నాకు బాగా అర్థమైంది. వాడు నా మొగుడిని చంపిండు, నా కూతుర్ని చంపడానికి కూడా రెడీగా ఉన్నాడు. నాకు సహాయం చేసి నీ పాదం మీదకి తెచ్చుకోవద్దే. అందుకే అందుకే అర్థం చెప్తున్నా, వాడికి కావాల్సింది నేనేదో ఒకటి చేస్తా, అంతేగాని
నీ పానం మీదకి తెచ్చుకోవద్దన్నా. నీకేదన్నా అయితే తట్టుకోలేదన్నా. నువ్వు ఇప్పటిదాకా చేసిందే చాలా పెద్ద సాయం అన్నా. ఈ విషయం ఇందరితో మర్చిపో. అసలు చెల్లెకి ఏమైంది? నిన్ను వచ్చేమో వాని మీద కేసు పెట్టాలి, వాని శిక్ష పడాలి చేయాలన్నది. ఈ రోజు ఏంది కేసు వద్దన్నా, వాడిని నిన్నేమన్నా చేస్తాడు, నా బిడ్డనేమన్నా చేస్తాడు, వద్దు కేసు అని అంటుంది. వానికి భయపడుతుంది. నేనున్నాగా నన్నేం చేస్తాడు? చెల్లె సంతకం పెడితే ఈ పాటికి నా కొడుకుని స్టేషన్లో వేసి తొక్కుదురు. బాబు పోలీస్ వేయచ్చారా? ఏం స్టేషన్కి రా, సీతకు వచ్చి ఇప్పుడే కేసు అది ఏదొద్దని చెప్తుంది. నిన్నేమో కేసు పెట్టాలి అని గొక్కియాలి అని చెప్పింది, శిక్ష పడాలి చేయమని చెప్పింది. తీరా స్టేషన్ పోయే టైంకి వచ్చి కేసు వద్దని చెప్తుందిరా. ఆ నరేష్ ఏమో 5 నిమిషాలకు ఒకసారి ఫోన్ చెప్తుండ్రా, అన్నా ఇప్పుడు వస్తారని. ఇప్పుడు వచ్చావు ఈ వార్త చెప్పా. ఆ కాశీగాని ముందు సులుగానే పోతా కదా నేను. అసలు ఇప్పుడు ఏం చేయాలో అర్థమైతలేదురా నాకు. బాపు ఒక వంతకు మనకు మంచి జరిగింది బాపు. ఆమె తంటా లేదా ఆమె పడుతుంది బాపు. మనకెందుకు బాపు ఇదంతా? అరే నువ్వు కూడా అట్లా మాట్లాడుతావేందిరా? ఇంకెట్లా మాట్లాడాలి బాపు నేను? ఆమె ఒక్కసారి వద్దు అన్నాక మళ్ళా కేసు జోలికి ఓడు అవసరమా బాపు? నా మాటిని సపరేట్గా నీ పని నువ్వు చేసుకో. ఆ కాశీగన్ జోలికి ఆ సీతక్క జోలికి ఓకు. నేను సాయంత్రం హైదరాబాద్ పోతున్నా. అమ్మా ఏమైంది? ఏం ఆలోచించుతున్నావు? ఏం లేదు బిడ్డ. అవును, నిన్ను రెస్ట్ తక్కువ ఇంటికి పొమ్మన్నా కదా, పోలే? నేను రజత అక్కల ఇంటికి పోతా గాని నువ్వెటు పోతావా అమ్మా? అది నాకు చిన్న పని ఉంది బిడ్డ, ఈడిదాకే పోయేస్తా. 1 గంటలు వస్తా గాని నువ్వైతే రెస్ట్ తక్కువ ఇంటికే పో. ఆడనే ఉండు, నేను వచ్చేదాకా రాకు. సరేనా బిడ్డ? పైలం బిడ్డ. సరే అమ్మా, నువ్వు జాగ్రత్త. ఏం చేయాలి నువ్వు ఏం అర్థమైతే లేదు. పోతేనేమో ఒక బాధ, పోకపోతే ఒక బాధ. నా మొగుడిని చంపిండు, నా బిడ్డను చంపుతా అని బెదిరిస్తుండు. నాకు సాయం చేసిన శంకర్ అన్నను కూడా చంపుతా అంటుండు. దేవుడా, నేను ఏం చెయ్యాలి? నా కోసం ఇంతమందికి అద్దు, నేను పోడే కావాలి. పోతా. చెల్లె ఏం నిర్ణయించుకున్నావు? వాడి దగ్గరికి పోవడానికి నిర్ణయించుకున్నావా? అవునన్నా, మరి లేకపోతే ఏం చేయమంటావన్నా? నువ్వు కూడా చూసినావు కదా, నా మొగుడిని చంపిండు, నా బిడ్డను చంపుతా అంటుండు. నాకు సాయం చేసినందుకు నిన్ను కూడా చంపుతా అంటుండే. అందుకే నేను పోదామని నిర్ణయించుకున్నా అన్న. నేను పోతా. చెల్లె నువ్వు పో వాని దగ్గరికి, నేను కూడా ఆపా. కానీ నువ్వు పోయేది వానికి కావాల్సింది ఇయ్యడానికి కాదు, వాని అంతు చూడడానికి. ఏందన్నా నువ్వు మాట్లాడేది? అవును చెల్లె, వాడికి మనం భయపడుతున్నంతసేపు వాడు మనం భయపెడుతూనే ఉంటాడు. మనమే ఒక్క అడుగు ముందుకేసి వాడిని భయపెట్టాలి. అంత ధైర్యం నాలో ఉందా అన్న? ఉన్నది చెల్లె నీ దగ్గర ధైర్యము. ఆడదంటే ఆదిశక్తి, నువ్వు తలుచుకుంటే ఏదైనా చేయగలవు. వాని అంతు నువ్వే చూడగలవు. వాడిని ఇలాగ వదిలేస్తే ఎంతమంది ఆడవాళ్ళ జీవితాలతో ఆడుకుంటాడేమో తెలియదు. వాడికి పోలీస్ స్టేషన్లు, జైళ్లు, కేసులు ఇవి పరిష్కారం నా చెల్లె. వాడికి ఒక్కటే పరిష్కారం. ఏంటన్నా? చెల్లె దీంతో మనకు తల నాలుగాయి, ఇది ఒక్కటే పరిష్కారం వాడికి. ఏందన్నా నువ్వు మాట్లాడేది? నేను చంపుడేంది? చెల్లె ఇది తీసుకో, ఇతోటి అవుతుంది. వద్దన్నా. ఏది జరిగినా నేనున్నా చెల్లె నీ వెనకాల. నువ్వు దేనికి భయపడకు. తీసుకో. వెనకాలగా చెల్లె
ముందడుగయ్యి వాడిని చంపుతుంటే నీ భర్త నెల చంపిడో అది గుర్తుకు రావాలి వాడికి. ఒక్క వేటితోటి వాడి తల మూడని వేరు కావాలి. వాడికి మూడింది ఈరోజు. వాడి చావు నీ చేతుల్లో ఉంది చెల్లె. ఇంకా నువ్వేం ఆలోచించకు, వెళ్ళు చెల్లె. అదే పడకు, వెళ్ళు. దొరికిందిరా. అరే మామ, అది ఇక్కడికి వస్తాను ఎట్లా తెలుసురా నీకు? అది రెడీ అయిందే వీడి దగ్గరికి రానీకిరా. సూపర్ మామ, ఈ వీడియో దాన్ని చూపించి మనం బ్లాక్మెయిల్ చేద్దాం. ఇద్దరం కలిసి వాడుకుందాం. సరేదా? కాశీ, కాశీ, చెల్లెమ్మ, ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను చెప్పినట్టు వాడిని చంపేసినావు. ఊళ్ళే వాని గురించే మొత్తం మాట్లాడుకుంటారు. చూడు చెల్లెమ్మ, నేను చెప్పినట్టు చేస్తావు అనుకోలేదు, భయపడతావు అనుకున్నా. కానీ ధైర్యంతో నేను చెప్పినట్టు చేసినావు. నీ ధైర్యాన్ని మెచ్చుకోవాలి చెల్లెమ్మ. ఇక నుండి ఏ ఇబ్బంది ఉండదు చెల్లెమ్మ. నువ్వు నీ బిడ్డ సంతోషంగా ఉండొచ్చు. ఇకనే వాడిని చంపింది ఎవరో తెలియకుండా కానీ ఊరంతా సంబరాలు చేసుకుంటారు. చంపిన నువ్వు ఇట్లా అంతటి నువ్వు ఎందుకు చెల్లెమ్మ? కేసు అయితే ఇట్లా భయపడుతున్నావా? కేసు బీసీ ఏం కాకుండా నేను చూసుకుంటూ చెల్లెమ్మా. నేనున్న చెల్లెమ్మా నీ వెనక. అది కాదన్నా, అసలు ఎట్లా చెప్పాలి, ఆ కాశీని నేను చంపలేదన్నా. ఏంటి చెల్లెమ్మా? నువ్వు చెప్పినట్టే చంపదామనే పోయినా, కానీ పోయేసరికి కాశీ మంచం మీద పండుకొని ఉన్నాడు. ఉలుకులేదు పలుకులేదు. ఏందని పోయి చూసినన్నా, అంతే. ఆయన మెడ కోసేస్తున్నదన్నా, చచ్చిపోయి పడున్నాడు. నాకు ఏం చేయాలో తెలియక ఇంటికి వచ్చేసిన. కానీ నా భయం అంతా నేను చంపడానికి పోయింది ఎవరైనా చూస్తుంటే ఆయన చంపింది నేనే అనుకుంటారన్నా. అట్లయితే నా బిడ్డ భవిష్యత్తు నేను ఏం కావాలని భయపడుతున్నా. నాకు భయం వేస్తుంది. చూడు చెల్లెమ్మ, చంపింది ఎవడో తెలియదు, నువ్వు భయపడవలసిన అవసరం లేదు.
మనకు కావాల్సిందేది వాడు సావడం, వాడు చచ్చిండు. కొన్ని రోజులు వేరే ఊరికి పోవడమే మంచిది. అప్పటి వరకు ఇక్కడ అన్ని సర్దుకుంటాయి. అది కాదన్నా, నా మొగుడు చచ్చిపోతే ఆనికి భయపడి వీడికి వచ్చుంటున్నా. ఆనికి భయపడి నా బిడ్డను కూడా హాస్టల్లో వేసిన. ఇప్పుడు వాడు చచ్చిపోయినా కూడా నేను ఈ ఊరు వదిలిపెట్టిపోవాలంటే ఎక్కడికి పోవాలన్నా? నేను ఎట్లా బతకాలి? కాదు చెల్లెమ్మా, నేను చెప్పేది విను. ఇన్ని రోజులు కాశీగాడు మీ ఇంటికి రావడం, నువ్వు వాళ్ళ ఇంటికి పోవడం, ఇవన్నీ జరిగింది కదా. నీ మీద అనుమానం వచ్చినా రావచ్చు. అందుకోసం చెప్తాను చెల్లెమ్మా నేను. నువ్వు చెప్పినట్టే ఈ ఊరేసి పెట్టి ఇంకో ఊరికి పోతే అక్కడ కూడా నీసొంటి కాశీగాళ్ళు ఉండరని నమ్మకం ఏందన్నా? ఎన్ని రోజులు ఇట్లా వాళ్ళకి భయపడుతూ నేను ఊరు ఊరు తిరగాలి? ఆడిది ఎన్ని రోజులని ఇసొంటి వాళ్ళకి భయపడుతూ బతకాలన్నా? ఇంకెప్పుడు ఎదిరించేది? అది కాదు చెల్లెమ్మా, అన్ని సందర్భాలు మనవి కావు. నేను చెప్పినట్టు విను. కొన్ని రోజులు నువ్వు బయటకే పో. బయటకు పోతేనే మంచిగా ఉంటుంది. నేను చెప్పినట్టు విను చెల్లెమ్మా. ఓ, నేను పోతున్నా. ఇప్పటికిప్పుడు ఎక్కడికని పోవాలి? ఏడికని పోవాలి? అరే, నా బామ్మర్దిని చంపి 3 రోజులు అవుతుంది. 3 రోజుల నుంచి వెతుకుతున్నా చెప్తున్నారు, కానీ ఏ ఇన్ఫర్మేషన్ నాకు ఇవ్వట్లేదు. మీతో అవుతుందా కాదా? నన్ను రంగంలో దిగమంటారా? దిగితే వేరేలా ఉంటది. నీ ఫోన్ మాట్లాడు అయిందా? నా అన్నం చంపినోన్ని వెతికి తీసుకురా అన్న. ఇంతవరకు దిక్కు లేదు. నీ వల్ల కాకపోతే చెప్పు, నేను రంగంలోకి దిగుతా. నా అన్నం చంపినోని సంగతి చెప్తా. వాణ్ణి దొరకబట్టి ముక్కలు ముక్కలు చేయకపోతే నా పేరు శివంగే కాదు. ఎందుకే నీకు అంత కోపం? ఎందుకు ఆవేశపడుతున్నావు? నా మనుషులు వెతుకుతున్నారు కదా, వాడు దొరకగానే నీ ముందుకు తీసుకొస్తా. వాడిని ఏతో చేసుకో, వాడు ఖచ్చితంగా దొరుకుతాడు. ఏం చేస్తావో చేసుకో. నేనే గనక నీలాగా మొగోళ్ళు అయి ఉంటే జల్లెడ బట్టి వెతికేదాన్ని. వెతికి వెతికి వాడిని ఇప్పటికి చంపేసేదాన్ని. ఇవాళ మీ తమ్ముడు రుద్ర వస్తున్నాడు. ఏంది? నా తమ్ముడు రుద్ర వస్తాండా? అయితే మన బలానికి మరింత బలం తోడైతది. ఇక వాణ్ణి వెతికి చంపేయాలి. ఏందే ఏమో రెడీ అయితే పోతున్నట్టున్నావు? ఏంద్రా పిచ్చి పిచ్చుకుందా? ఏం మాట్లాడుతున్నారు? నడవండి ఇక్కడ నుంచి. ఏందే మమ్మల్ని బొమ్మంటున్నావు? నీకు ఒకటి చూపిస్తే నువ్వే మా దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తావు. అర్థమవుతుందా? ఏందది? చూస్తావా? కాశీగాన్ని చంపింది నువ్వే అని మాకు తెలుసు. అర్థమవుతుందా? నువ్వు మా దగ్గరికి రావాలి, మా అవసరాలు తీర్చాలి. వీడియో చూసినాక ఎటు వద్దురా, మన దగ్గరికి వస్తుందిరా. మేము చెప్పినట్టు నువ్వు వినలేదు అనుకో, ఈ వీడియో మొత్తం వైరల్ చేసేస్తావు. అప్పుడు నువ్వు జైలుకి, నీ బిడ్డ రోడ్డు మీద పడుతుంది. అది గుర్తుంచుకో. దారా వస్తా తీరా. నా తమ్ముడు ఇంకా వస్తలేడు. ఒకసారి ఫోన్ చేయి. తమ్ముడు, మా నాన్న లేడురా. ఎవడో కావాలని కక్షగట్టి చంపేసిండ్రా. వాణ్ణి మాత్రం వదిలిపెట్టద్దురా. అవునక్క. బావా, అన్న ఎప్పుడెప్పుడు ఎవరిని కలుస్తాడు? అన్నతో ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయి, ప్రతి ఒక్కటి నాకు తెలవాలి. 24 గంటలల్లా
అన్నం చంపినోని దొరకబట్టి నా చేతులతో నేనే చంపాలి. మీ అన్న ఆ సీత దగ్గరికి పోతాడని ఊళ్ళో అంతా అనుకుంటున్నారు. అదే విషయంలో శంకర్తో కూడా గొడవలు ఉన్నాయని తెలుసు. వాళ్ళిద్దరు కలిసి మీ అన్నను చంపలేమని నాకు అనుమానం వచ్చింది. కానీ ఆలోచించి చూస్తే మీ అన్నను చంపే ధైర్యం వాళ్ళకి లేదు. బాబా, ఇది నా అన్న కాశీ చావు. నా అన్న చావు కారణమైన ఎవ్వరిని వదిలిపెట్టా. ఏ చిన్న అనుమానం వచ్చినా వాణ్ణి నరుకుతా. ఈ రుద్రగాని చేతిలో వాళ్ళ చావే. తమ్ముడు, అన్న చావు కారణమైన ఎవరిని వదిలిపెట్టకురా. అది ఆడదైనా సరే మొగోడైనా సరే చంపేరా. బాబా, ఏంది రాబోయ్ ఇంకా రావట్లేదు? అది వీడియో చూసినాం కదా, ఎంత భయం లేదా దానికి? వస్తుందిరా, తొందర ఎందుకు? అదే నీకు తెలుసు కదా నేను ఎంత వేడి మీద ఉన్నా. ఆపుకోరా కొంచెం సేపు, వచ్చిన తర్వాత నీ ఇష్టం. ఎంతోసేపు ఆపుకోవాలి రాబాయ్? వస్తుంది 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 అనుకుంటానే వస్తున్నాము. ఏంది రాబాయ్ ఇంకా రావట్లేదు? పా మనమే కొంచెం జలకిచ్చిద్దాం పన్నాడు. అరే ఎందుకు టెన్షన్ పడుతున్నావురా? ఆ వీడియో మన దగ్గర ఉన్నంత వరకు మనకు టెన్షన్ ఏం లేదు. చూడు, ఇంకొద్దిసేపట్లో అదే వస్తుంది పరిగెత్తుకుంటూ. అది వచ్చిన తర్వాత నేను నాప నీ ఇష్టం. దాన్ని ఏం చేయాలనుకుంటే అది చేసుకో, అర్థమైందా? తొందర పడకు, ఫస్ట్ అయితే అది రాని. ఏంది నా బతుకు? కాశీగాడి చచ్చిందనుకుంటే ఇప్పుడు వీళ్ళు తయారయ్యారు. కాశీగాడికి భయపడి ఈ ఊరు వదిలిపెట్టి పోదాం అనుకున్నా, ఇప్పుడు వీళ్ళు ఇట్లా తగులుకున్నారు. నేనేం చేయాలి? నేనేం చేయాలి? ఏంది మా అన్నం చంపి ముల్లా మూట సర్దుకొని ఊరు వదిలిపెట్టిపోతున్నావా? అసలు ఏంటి మా అన్నకు నీకు సంబంధం? చెప్పు. వాడు నీ దగ్గరకు వచ్చుడు, నువ్వు వాని దగ్గరకు పోవుడు. నీ మధ్యలో సంబంధం ఏంది? అసలు నువ్వే చంపినావా మా అన్నను? నువ్వింకొన్ని తలుకొని వాంతో చంపించినావా? చూడండి, మీరెవరో నాకు తెలియదు. మీ అన్నకు నాకు ఏ సంబంధం లేదు. ఇప్పటికే నా భర్త చచ్చిపోయి చాలా దుఃఖంలో ఉన్నా. నా బిడ్డని దూరంగా హాస్టల్లో ఉంచి చదివిస్తున్నా. ఏం చేయాలో తెలియకనే ఈ ఊరు ఇడిచిపెట్టి పోదాం అనుకున్నా. కానీ ఇప్పుడు మీరు వచ్చి ఇట్లా బెదిరించడు కరెక్ట్ కాదు. అయినా కూలీ నాలి పని చేసుకొని బతికేదాన్ని. మీ అన్నం చెప్పేంత ధైర్యం నాకెక్కడ చెప్పుర్రి. నీ నాటకాలు నా దగ్గర కాదు, అర్థమైందా? నేను మొత్తం తెలుసుకొని వచ్చిన. మా అన్నం చంపింది నువ్వే అని కూడా నాకు తెలుసు.
నిజం చెప్తే మామూలుగా చంపుతా, లేదా చిత్రహింసలు పెట్టి చంపుతా. ఈ రుద్రగాడి గురించి నీకు తెలియదే. చూడండి, మీరెంత బెదిరించినా నేను చెయ్యని తప్పుని ఒప్పుకోలేను. అయినా మీ అన్న ఒక ఆడదాని చేతిలో చచ్చేంత చేతగానుడా? ఏయ్, మా అన్న ఆడదాని చేతిలో చావడమా? బాబా, మా అన్న చావుకో దీనికి సంబంధం లేదు. అయినా మా అన్న ఒక ఆడదాని చేతిలో చచ్చిపోయేంత అసమర్థుడు కాదు. మా అన్న చావుకు దీనికి సంబంధం లేదు. పదా. అరే నాని, కాశీగాన్ని సీతక్క చంపలేదట్రా. ఎవరు చంపారు మరి? అదే నాకు అర్థమైతే లేదు. ఎవరు చంపిరేమో తెలియదు కానీ మొత్తం మీద చచ్చిండు. అందుకేనా బాబు మొత్తం ఊరంతా సంబరాలు చేసుకుంటారు, వాడు చచ్చిండని ఆనందం చాలా మంది కంట్లలో బాగా చూస్తున్నాను నేనైతే. కానీ ఎవరు చంపిండంటారా మరి? ఏమో పాపం, వాడు చచ్చుట్లా చాలా మంచి జరిగింది పాపం. వాడు చావడం వల్ల సీతక్కకు స్వేచ్ఛ స్వతంత్రం దొరికాయి. అది కరెక్టే కానీ రా, ఇన్ని రోజులు సీతక్క కాశీగారి ఇంటికి పోవడం, కాశీగారు సీతక్క ఇంటికి రావడం, ఇవన్నీ చూస్తుంటే మందికి డౌట్ వస్తుందిరా. అందుకే సీతక్కను కొన్ని రోజులు వేరే ఊరికి పోమని చెప్పొచ్చు. చాలా మంచి పని చేసావు పాపం. సీతక్క అయినా కానీ ఈ ఊర్లో ఉండడం కంటే వేరే ఊర్లో ఉండడం చాలా నయం. ఎట పోతున్నాయంట సీత? ఇక్కడికే చిన్న పని ఉండిపోతున్నా అక్క. అవునా, నీ బిడ్డ కనబడతలేదు అంట. నేను పనికి పోతా కదా అక్క, బిడ్డ ఒక్కతే ఉంటదని దాన్ని హాస్టల్ వేసిన. అవునా, మంచి పని చేసినావు సీత. అవు గాని సీత, కాశీగాడు చచ్చిండట. చచ్చిందే మంచిదైంది. నేను ఎంత గోసపుచ్చుకున్నాడు, మస్తు గోసపుచ్చుకున్నాడు, గంత ఇబ్బంది పెట్టిండు. వాడు చచ్చుడు నీకొక్కదానికే కాదు సీత, ఊరికే మంచిదైంది. దేవుడు ఉన్నాడు సీత, ఎందరిని గోసపుచ్చుకున్నాడు. వాడు పోయిందే మేలు. వాడు చచ్చిండంటే ఎంతో సంతోషం ఉంది సీత. కానీ నువ్వు ఎటుపోతున్నావు కదా, పో. అరే రాజేష్, నాకు షెల్టర్ కావాలరా. ఆ ఫ్యామిలీ ఉంటారు అదే ఊళ్ళే, దగ్గర వాళ్ళు రా. షెల్టర్ తప్పకుండా చూడు. రేపే షిఫ్ట్ అవుతారు. ఎవరా మీరు? ఎవరా మీరు? మీకే చెప్పాలి వదులు. కాశీ ఎందుకు చంపావరా? వాడిని నేనెందుకు చంపుతారా? మరి మా అన్నకు నీకు గొడవేంటా? మా అన్న నువ్వే చంపినవా లేదా ఎవరితోనన్నా చంపించినవా? చెప్పు. అరే వాడిని చంపంత అవసరం నాకు లేవు. నువ్వు కాకుండా మరి ఇంకెవరు చంపుతారా? అరే మీ అన్నకు నాకు గొడవ ఉన్నది నిజమే, కానీ చంపేంత నీచుని కాదు. మీ అన్నకు ఊరంతా శత్రువులే. అందులో ఎవరు చంపిన తెలియదు. వాణి వెతుకురా, నువ్వు నన్ను వచ్చి పట్టుకున్నావు. రేయ్, మా అన్న చావుకు కారణం నువ్వే అని అనుమానంతో మాత్రమే వచ్చిన. నువ్వే కారణం అని తెలిస్తే నీ ఊపిరి ఆపేస్తా. ఏదైనా ఇంకొస్తలేదు. ఎందుకు రాదురా, వస్తుంది. అదేంది మాటలన్నా వచ్చింది. మామ మరి వెళ్ళొస్తా. పో ఎంజాయ్ చేసిరా పో.
ఏమైందిరా? వెతకండి, ఊరు ఊరు వెతకండి, గల్లీ గల్లీ వెతకండి. వాని ఇన్ఫర్మేషన్ మాత్రం నాకు ఇవాళ కావాలి. చెబురా, ఏం చేద్దామంటావు? బావా, ఇది వాళ్ళిద్దరి పని కాదు. నా అన్న కాశీ చావు వెనుక ఇంకెవడో ఉన్నాడు. వాని చావు ఎంత భయంకరంగా ఉంటదంటే కొన్ని తరాలు ఈ ఊరు ఈ రుద్రగాని పేరు గుర్తుపెట్టుకుంటది. ఇదే కాదురా, నీలాంటి వాళ్ళు ఎంత మంది వచ్చినా ఒక్కొక్కరిని నరుక్కుంటూ పోతా. వెనకడిగే అయ్యా.